ఈరోజు పూజా సామాగ్రి ఎలా క్లీన్ చేశానో మీకైతే చూపిస్తానండి. ఇప్పుడైతే పండగలు వస్తున్నాయి కదా, అందుకోసమనే నేను పూజా సామాగ్రి అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. మనకైతే ముందు రోజు క్లీన్ చేద్దామన్నా కూడా టైం ఉండదు కదా, అందుకోసమనే ఈరోజు నేను కొంచెం ముందుగానే ఒక 2-3 డేస్ ముందే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఎప్పుడైనా కానీ ఇవి నల్లబడకుండా ఎలా భద్రపరచాలో కూడా నేనైతే వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇగో పూజ సామాన్ అంతా చూడండి ఎలా నల్లగా పడిపోయిందో. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే ఈ నల్లబడిన పూజ సామాన్ అంతా తెల్లగా మార్చడానికైతే ఇలా స్టవ్ పై వాటర్ అయితే వేడి చేసుకోవాలండి. వాటరు ఇలా వేడైన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇక్కడ కల్లుప్పు వేస్తున్నానండి, దీన్ని దొడ్డుప్పు అని కూడా అంటారు, అది వేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడ వంట సోడా వేసుకోవాలి. మనం కొద్దిగా క్లీన్ చేసేది ఉంటే పూజ సామాను కొంచెం వేసుకోవచ్చు, చింతపండు అయినా సాల్ట్ అయినా. ఎక్కువ క్లీన్ చేస్తున్నాం కాబట్టి నేను ఎక్కువ వేసాను. ఇవన్నీ మనం పూజ సామాన్ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ బౌల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా వేసిన తర్వాత మనమైతే ఇందులోకి నేను ఇక్కడ విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నానండి. ఇందులో ఉండే జిడ్డు మొత్తం పోవడానికైతే ముందుగా వేసిన ఐటమ్స్ అయితే వీటి నుండి నల్ల మరకలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి అయితే పోవడానికైతే చింతపండు, సాల్ట్, ఈ వంట సోడా అయితే మంచిగా పనిచేస్తుందండి. తర్వాత అయితే ఈ జిడ్డు మొత్తం పోవడానికైతే ఇలా విమ్ లిక్విడ్ అయితే మంచిగా పనిచేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అయితే మంచిగా మరగాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా ఇప్పుడు చూడు కొద్దిగా ఎక్కువనే వాటర్ పోసానండి, ఎందుకంటే ఈ సామాన్లన్నీ మునిగిపోయేటట్టుగా వాటర్ అయితే పోసుకోవాలి. పోసిన తర్వాత ఇలా మనకు పొంగు వచ్చేంత వరకు మంచిగా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడే చూడండి బౌళ్ళు ఎంత తెల్లగా తలతలలాడుతున్నాయో. ఇలా 10-15 మినిట్స్ ఈ వాటర్ మరిగించుకుంటే సరిపోతుందండి. ఇలా మరుగుతున్నప్పుడే ఇలా క్లీన్ అయిపోతాయండి బౌల్ అయితే. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని అయితే కిందికి దించుకోవాలి. ఇలా కిందికి దించుకున్న తర్వాత ఇవైతే వాటరు కొద్దిగా చల్లారాలండి, ఎందుకంటే ఇందులో చేతి పెడితే మాత్రం కాలుతుంది. అందుకోసమే కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఈ బౌల్ అన్నింటినీ వాటర్ అంపేసుకొని బయటకైతే తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే చూడండి స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడైతే వాటర్ అయితే కిందికి దించుకున్నానండి. కిందికి దించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను, ఈ వాటర్ అన్నింటిని. ఈ వాటర్ అయితే మనం క్లీన్ చేసేంత వరకు పారవేయద్దండి, ఎందుకంటే ఇందులో ఉన్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు అయితే వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. మనం వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ బౌలను క్లీన్ చేసుకుంటే మనకైతే తెల్లగా మెరుస్తాయండి. ఇక్కడైతే వాటర్ అయితే వేరు చేసుకున్నాను. అదే బౌల్లోకి చల్లటి వాటర్ పోసుకొని ఇవన్నీ సామాను అందులో వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడైతే బయటకు తీస్తున్నాను. చూడండి ఇలా మనం చల్లటి నీళ్ళలో వేసిన తర్వాత కూడా ఎంత తెల్లగా ఉన్నాయో. ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకోవాలండి. ఈ చింతపండునంతా ఇందులోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు వీటినైతే ఈ చింతపండుతో ఒకసారి రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకున్నాం అనుకోండి మనకైతే చాలా మెరిసిపోతాయండి ఈ పూజ సామాగ్రి అయితే. నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే క్లీన్ చేసుకుంటానండి. ఒక 1 వీక్ ముందే క్లీన్ చేసి పెట్టుకుంటాను. అట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు పూజ సమయంలో అయితే మనకైతే వర్క్ అయితే ఈజీగా ఉంటుందండి, ఎందుకంటే ఇదే పెద్ద పని పూజ సామాన్ క్లీన్ చేయడం అనేది. అందుకోసమనే నేను ముందే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకైతే పనులన్నీ త్వరగా కంప్లీట్ అవుతాయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చింతపండుతో రుద్దుకోవాలి. రుద్దిన తర్వాత వీటిని అయితే వాటర్తో కడుక్కోవాలండి. చూడండి కడిగినప్పుడు అయితే మనకు ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో ఇలా క్లీన్ అయిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బౌల్ని అయితే చిటికెలో క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా క్లీన్ అయిపోయాయి కదా, మిగతా వాటిని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ బౌల్ అన్నింటినీ నేనైతే క్లీన్ చేశానండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే వాటర్తో కడుక్కుంటే సరిపోతుందండి. ఇలా వాటర్లో మనం కడిగినప్పుడైతే తెల్లగా తలతల్లాడుతూ మెరుస్తూ ఉన్నాయి కదా చూడండి. ఇలా రాగి, ఇత్తడి, వెండి ఏవైనా పూజ సామాగ్రి ఇలా క్లీన్ చేసుకుంటే మిలమిలా మెరిసిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే వీటన్నింటినీ ఒకసారి శుభ్రంగా కడిగితే సరిపోతుందండి. నేను ముందే కొన్ని వాటర్లో వేశాను కదా, తర్వాత కూడా ఈ చెంబులను కూడా హాట్ వాటర్లో వేసానండి. ఆ వీడియో అయితే చూపించలేదు. అవి వేసిన తర్వాతనే ఇలా తెల్లగా తలతలాడుతూ మెరుస్తూ వచ్చాయండి. ఎందుకంటే మనకు ఈ పూజ సామాగ్రి అనేది క్లీన్ చేయడం అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇలా ముందే క్లీన్ చేసుకున్నాం అనుకోండి త్వరగా పని అయితే కంప్లీట్ అవుతుంది. ఇలా కడిగిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం బౌల్ అయితే కడిగానండి. కడిగిన తర్వాత వీటన్నింటినీ ఇలా
ఒక పొడి గుడ్డతోని తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇలా మొత్తం ఆరబెట్టుకోవాలండి. కొద్దిసేపు ఆరిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్‌లో వేసుకొని మనము గాలి తలగని చోట పెట్టుకున్నామనుకోండి, ఇవైతే ఎప్పటికీ నల్లబడకుండా ఉంటాయి. ఎన్ని రోజులైనా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.